ఈరోజు వీడియోలో ప్యానెల్ బోర్డు వైరింగు నెక్స్ట్ ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేస్తాననేది వైరింగ్ గురించి డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఇక్కడ ఆల్రెడీ ఈ ప్యానెల్ బోర్డ్కి అయితే హోల్స్ అయితే ఉన్నాయి. ఇదే హోల్స్ అనేది మ్యాచింగ్ చేసుకొని షీట్ అయితే ఎక్కించుకుందామండి. ఇదిగోండి షీట్ అయితే 18x22 సైజ్ అండి. ఈ ఈ దీనికి హోల్స్ అయితే మనం పెట్టుకోవాలన్నమాట అండి. హోల్స్ పెట్టుకొని నట్ అండ్ బోల్ట్ కరిగించుకున్నట్టయితే స్టాండర్డ్గా స్టెబిలిటీగా ఉంటుంది. ఆ చెక్కలు ఎందుకు పెడుతున్నారంటే బాడీకి టచ్ అవ్వకుండా ఉంటుందండి, అంతే, అంతకంటే ఏమీ కాదు. బుష్లు ఉంటే బుష్లైనా వేసుకోవచ్చు అనమాట. ఇలాగా మనం లోపల పెట్టుకొని మార్కింగ్ చేసుకుని హోల్స్ అయితే వేసుకోవాలండి. ఇది ఆటోమేటిక్గా మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఇదిగోండి 4 హోల్స్ అయితే వేసాను, కనిపిస్తున్నాయి కదండి హోల్స్. తర్వాత దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే సార్ అయితే సింపుల్గా చేయమన్నారు. ఇది ఎంసీబీ బాక్స్ అండి. ఇదిగోండి 3-4 ఎంసీబీ ఒకటి కావాలి. నేనైతే మాత్రం సి కేటగిరీ తీసుకున్నాను. 32 3 టెర్మినల్స్ ఉంటుందండి. ఇది ఫీజ్ క్యారియర్స్ అండి. 63 యాంప్స్ అనమాట అండి. 63 యాంప్స్ ఫీజ్ క్యారియర్స్ ఒక 3 కావాలి ఆర్వైబీకి. అలాగే డీవెల్ స్టార్టర్, 3 ఫేస్ డీవెల్ స్టార్టర్ అండి. ఇది కస్టమరే తెచ్చుకున్నారు, బ్రాండెడే తెచ్చుకున్నారండి. బాగుంది, బిల్డ్ క్వాలిటీ కూడా బాగుందండి. తర్వాత వచ్చి వోల్ట్ యాంపియర్ మీటర్ ఇండికేటర్లతో కలిపి, ఇది మార్కెట్లో అయితే కొత్తగా వస్తున్నాయన్నట్టు ఉన్నాయండి. చాలా బాగుంది. యాంపియర్ మీటర్ అనేది సెపరేట్గా తీసుకొని బిగించాలని ఉండదండి, అంతా ఇన్బుల్డ్ అయి వచ్చేస్తుందండి. 3 ఫేస్ కూడా అందులోనే వచ్చేస్తుంది, 3 ఫేస్ ఇండికేటర్స్ కూడా అందులోనే వచ్చేస్తుంది. ఇదంతా కూడా మన షీట్ మీద పెట్టుకొని ఏ విధంగా బాగుంటుంది అనేది కస్టమర్కి అయితే చూపించాలి. కాబట్టి నేను ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత కస్టమర్కి అయితే చూపించాను. కస్టమర్ అయితే ఓకే అని అన్నారండి. ఓకే అన్న తర్వాత మనం అయితే హోల్స్ అయితే వేసుకోవాలి. హోల్స్ అయితే మనం ఒక మార్కర్తో కానీ ఒక పెన్తో కానీ మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి, ఎక్కడెక్కడ హోల్స్ పడతాయి అనేది. నేనైతే మాత్రం ఇక్కడ ఇన్కమింగ్కి, అవుట్ గోయింగ్కి ఇక్కడ, అవుట్ గోయింగ్ నుంచి ఎంసీబీకి ఇక్కడ, అక్కడి నుంచి వచ్చి మనకి వోల్ట్ మీటర్ యాంపియర్ మీటర్ నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడ నుంచి ఇన్కమింగ్ అవుట్ వచ్చి ఇక్కడ పడతాను అనమాట అండి. అంటే నేను కస్టమర్కి చూపించితే నాకు ఇలా ఓకే అన్నారు కాబట్టి నేను ఈ విధంగా, నాకు కావాలంటే మీరు మోడల్ ఏదైనా స్టైల్ మారుద్దాం అన్నా సరే మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఇదిగోండి నేనైతే హోల్స్ వేసి స్క్రూస్ వేసి మొత్తం ఫిట్ చేస్తాను అనమాట. ఎందుకంటే లాంగ్ లెంత్ అయిపోద్ది అనేసి ఇంకా అది అంతా చేయలేదు. మీరు ఈ విధంగా హోల్స్ అయితే వేసేసుకొని స్క్రూస్ అయితే వేసేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నుంచి అయితే మనం వైరింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. వైరింగ్ అయితే నేనైతే కంప్లీట్ చేసినండి. సింపుల్గా చెప్తాను చూడండి. మీకు ఆర్ ఫేస్, వై ఫేస్, బి ఫేస్ 3 ఫేస్లు ఉంటాయి కదండి. 3 ఫేస్లో 3 ఫేస్లో నుంచి ఒకసారి వీడియో అబ్జర్వ్ చేయండి. నేను తర్వాత అయితే మీకు చెప్తానమాట. అంటే నేను ప్యానల్ బోర్డ్ అయితే వోల్ట్ మీటర్, యాంపియర్ మీటర్, 3 ఇండికేటర్స్ కూడా దాని వైరింగ్ అయితే షార్టేజ్ ఇచ్చారండి కంపెనీ వాళ్ళు. అంటే లెంత్ అయితే పొడవిస్తే బాగున్ను, పొడవుగా ఇవ్వలేదన్నమాట. అందు గురించి నేను అటెస్టేషన్ అయితే చేస్తున్నాను. అటెస్టేషన్ అయితే ఆ పాత వైర్లు అయితే తీసేసి కొత్తది 4 స్క్వేర్ వైర్ అయితే మొత్తం వైరింగ్ అంతటికి కూడా యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే హెవీ 3 ఫేస్ లోడ్ అనేటప్పటికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే 4 స్క్వేర్ వైర్ వేసుకుంటే బాగుంటుంది. సేమ్ యాస్టీజీగాన డీవెల్ స్టార్టర్లో కూడా ఆర్వైబి అనేది ఉంటుందండి. సేమ్ మన ఫీజ్ క్యారియర్లో నుంచి ఎంసీబీకి, ఎంసీబీ నుంచి మన డిస్ట్రిబ్యూషన్ బాక్స్ నుంచి మన డీవెల్ స్టార్టర్కి అయితే ఇచ్చుకోవాలి. దీనికైతే ఆటోమేటిక్గా ఓవర్లోడ్ రిలే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ కట్ అయిపోద్దండి. మనం ఏ విధంగా రోల్స్ అయితే పెట్టవసరం లేదు. కాబట్టి మనం ఆర్వైబిని ఎక్కడ కూడా ఇచ్చేయకుండా, లూప్లు ఇవ్వకుండా, జాయింట్ లేకుండా కూడా చూసుకోవాలి. అవన్నీ కూడా చూడండి. నేను ఇవి ఫాస్ట్ ఫార్వర్డ్ కింద అయిపోయిన తర్వాత మీకు నేను క్లారిటీగా చెప్తానండి. ఇప్పుడు నేను ఏంటంటే యాంప్స్ మీటర్ నుంచి అయితే కలుపుతున్నాను అండి. యాంప్స్ మీటర్ నుంచి ఆర్ ఫేస్నే యాంప్స్ మీటర్లో 2 టెర్మినల్స్ ఉంటుంది, ఇన్కమింగ్, అవుట్ గోయింగ్. మనం యాంప్స్ మీటర్లో మాత్రం అయితే న్యూట్రల్ అయితే వాడకూడదండి. ఇన్కమింగ్ ఇచ్చి అవుట్ గోయింగ్ 2 టెర్మినల్కి ఇవ్వాలి. అలాగే వోల్ట్ మీటర్లోనైతే మాత్రం ఫేస్ అండ్ న్యూట్రల్ 2 కూడా ఇవ్వాలి.
ఓకే అండి. కంప్లీట్ అయితే అయ్యిందండి వైరింగ్ అయితే. నేనిప్పుడు ఎక్స్‌ప్లనేషన్ చేస్తానండి. ఒకసారి చూడండి. ఇది ఆర్ ఫేస్ అండి. ఆర్ ఫేస్ ఔట్ గోయింగ్ నుంచి ఎంసీబీలో ఫస్ట్ టెర్మినల్‌కి ఇచ్చిన తర్వాత పైనేమో అని ఔట్ గోయింగ్ టెర్మినల్ నుంచి మనం యాంప్స్ మీటర్‌లో ఒక టెర్మినల్‌కి ఇచ్చి ఔట్ టెర్మినల్‌లో నుంచి తీసుకొచ్చి డీవెల్ స్టార్టర్‌లోనైతే కలపాలనమాట. ఓకే అండి. తర్వాత వై ఫేస్ వచ్చి ఎంసీబీలో సెంటర్ ఫోల్డ్ ఇచ్చి అవుట్‌లైన్‌లోని సెంటర్ ఫోల్డ్ నుంచి తీసుకొని డైరెక్ట్‌గా ఇండికేటర్‌లో కలిపేసి డైరెక్ట్‌గా తీసుకొచ్చి డ్యూయల్ స్టార్టర్‌లో సెంటర్‌లో ఫిక్స్ చేయాలి. అలాగే బీ ఫేస్ వచ్చి చివరి టెర్మినల్‌లో బిగించి అవుట్‌లైన్‌లో నుంచి తీసుకొచ్చి వోల్ట్ మీటర్‌లో కలిపి వోల్ట్ మీటర్‌లో నుంచి తీసుకొచ్చి డ్యూయల్ స్టార్టర్‌లో కలపాల్సి ఉంటదండి. ఓకే అండి. ఇది వైరింగ్ డయాగ్రామ్ అండి. మీకు ఇక్కడ రెడ్ వైన్‌లో ఎందుకు ఎక్స్ట్రా ఉంచారనంటే వోల్ట్ మీటర్‌లో న్యూట్రల్ అనేది కలపాలి. 3 ఫేస్‌లోని న్యూట్రల్ అయితే వస్తది. అప్పుడు మనకు 230 వోల్ట్‌కి కన్వర్ట్ అవుతదనమాట. 415 వోల్ట్ నుంచి. అలాగే రెండో వైర్ వచ్చి చిన్న బోర్డ్ పెట్టి అక్కడ ఇండికేటర్ బల్బ్ పెడదామని అనుకున్నాను కదా! దానికనమాట ఫేస్ న్యూట్రల్. ఫేస్ ఏమోని ఆర్ ఫేస్‌లో నుంచి అయితే తీసుకొని ఇక్కడ వదిలేసానండి. మిగతా 2 వైర్లు బల్బ్‌కి వస్తున్న 2 వైర్లు అనమాట. ఎందుకంటే బల్బ్ పెట్టమన్నారు కస్టమరు. దాని బోర్డ్ అయితే మనం ఫిక్స్ చేస్తానండి. అప్పుడు నేను చూపిస్తాను మీకు. ఓవరాల్‌గా అయితే అవుట్‌లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి ప్యానెల్ బోర్డు. బాగా చాలా చక్కగా వచ్చిందండి. చూడడానికి కూడా బాగుంది. ఇది మనం లోపల షీట్‌లో పెట్టిన తర్వాత కూడాను మీకు చూపిస్తానండి. ఒకసారి ఇదిగోండి అవుట్‌లుక్ ఈ విధంగా పెట్టుకుంటే ఈ విధంగా ఉంటదండి. కలెక్షన్స్ పొలంలోని కలెక్షన్స్ పెట్టేసిన తర్వాత ఆన్ చేసిన తర్వాత కూడాను మీకు వీడియో చూపిస్తానండి. అది నెక్స్ట్ వీడియోలో వస్తదండి. అంటే ఇప్పుడు టైం లేదు చూపించడానికి. నెక్స్ట్ వీడియోలో